పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఎమ్మెల్యేలకు కూడా పవన్ అందుబాటులో ఉండటం లేదన్నారు అంబటి. బోండా ఉమా వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమైందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉంటున్నారేమో అన్నారు అంబటి. కొన్నిసార్లు పవన్ కేబినెట్ భేటీలకు కూడా వెళ్లడం లేదన్నారు. అందుకు కారణమేంటో కూటమి నేతలకే తెలియాలన్నారు అంబటి రాంబాబు. కూటమి ఎమ్మెల్యేకే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఉండేది రాజధానిలో ఉంటున్నాడు. అంటే రాజధాని అంటే విజయవాడలో ఉంటున్నాడు. ఈయన విజయవాడలే కదా, ఆయనే అందుబాటులో ఉండలేదంట. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న శాసనసభలోనే ఆయన మాట, శాసనసభలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటున్నాడని, రాష్ట్ర పరిపాలనకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదని, బహుశా ఆయన ఉద్దేశం సినిమా బిజీలో ఉంటున్నాడని కావాలి. మనం చెప్పింది కాదు, నేను మరొకళ్ళు చెప్తే ఇదేదో విమర్శ కడుపు మంటతో పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారని జనసేన వాళ్ళు మా మీద పడతారు. ఇవాళ బోండా ఉమ్మగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదు అని. దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళని చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చి ఉంటారు సహజంగానే, ఆయన ఏమన్నంటే కోపపడతాడు. శాసనసభలో మాత్రం అందుబాటులో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగ్కి రావటం లేదండి, ఏంటో మరి విషయం తెలియదు మనకి. అది బోండా ఉమా గారి తెలియాలి, లేకపోతే లోకేష్ గారి తెలియాలి. అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగ్లకి ఆయన అటెండ్ కావడం లేదు. మరి ఏమిటో విషయాలు, మరి అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలియదు. బోండా ఉమా గారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండటం లేదు.